Good morning to all. Today I explain the 10th class third lesson, production and employment, in part 2. Already we discussed the sectors of economy in this chapter 2, agriculture and industries and service sector. ఈ త్రీ కేటగిరీస్ గురించి మనము సెక్టార్స్ ఆఫ్ ఎకనామీలో నేర్చుకున్నాం. అంటే అగ్రికల్చర్ దేనికి సంబంధించింది, ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఏంటి, తర్వాత సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి, ఈ మూడు భాగాలని ప్రైమరీ సెక్టార్ అని, సెకండరీ సెక్టార్ అని, టెరిటరీ సెక్టార్ అని చెప్పుకున్నాం. అంటే ప్రైమరీ సెక్టార్ కిందకి ఏమేమి వస్తాయి, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్, అగ్రికల్చర్. దోస్ ఆర్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఇన్ ప్రైమరీ సెక్టార్. మరి ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే దే ఆర్ విల్ బి టు ద యూజింగ్ మెషన్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్. మెషన్స్, టూల్స్ ఉపయోగించి గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదాన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. ఇది సెకండరీ సెక్టార్ అని. సర్వీస్ సెక్టార్ అంటే దట్ ద యాక్టివిటీస్ డు నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్డ్ గూడ్స్, అంటే గూడ్స్ లాగా కాకుండా వస్తువులని తర్వాత సేవలని ప్రజలకి అందుబాటులో ఉంచేదాన్ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ, సర్వీస్ సెక్టర్. దీంట్లో 6 కేటగిరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. టైలర్ అంటే ఎవరు, బాస్కెట్ వీవర్ ఎవరు, ఫిషర్ ఎవరు, ఫ్లవర్ కల్టివేటర్ ఎవరు, ఏ రంగానికి చెందిన వాళ్ళు అంటే ఎవరు అంటే ఏ రంగానికి చెందిన వాళ్ళని. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఇంకా దేని గురించి చెప్పుకున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దేని గురించి చెప్పుకున్నాం నాన్న, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపి. జీడిపి అంటే మీకు అర్థం చెప్పాను కదా, ఏంటి, ఒక దేశం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగిన ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తాం, జీడిపి. ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తాం, స్థూల దేశీయోత్పత్తి. దీని గురించి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. దేశం ఆదాయాన్ని లెక్క కట్టాలంటే ఏం చేయాలి, వస్తువుల యొక్క సేవలని, వస్తువులను రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకొని దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిని మనము లెక్క కడతాము. దాన్ని ఏమని పిలుస్తాం, జీడిపి. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను అవునా. ఒక్కో వస్తువుని తర్వాత ఒక్కొక్క సేవని మనము పరిగణలోకి తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేయలేం. అలా 10,000 కిలోల వడ్లని 25 రూపాయలకు అమ్ముకుంటే ఎంత వచ్చినాయి అతడికి, 2,50,000. అదొక ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ ఈజ్ ద రైస్ మిల్ ఓనర్ది ఎగ్జాంపుల్ చూసాం. ఫార్మర్ తీసుకెళ్ళి 100 కేజీలను 25 రూపాయల చొప్పున రైస్ మిల్ ఓనర్కి అమ్మితే అతడు ఎటువంటి డబ్బులు పెట్టకుండా ఆ ఊకని అంటే ఆ వడ్లని ప్యాడీని మరాడించి బియ్యంగా మార్చి 80 కేజీలు వచ్చినటువంటి ఆ బియ్యాన్ని 40 రూపాయలకి హోటల్ యజమానికి అమ్ముకున్నాడు అవునా. దాంతోపాటు ఊకను, హస్క్ను కూడా అమ్ముకున్నాడు. ఊక అంటే హస్క్, HUSK, హస్క్ అంటే ఊక, పొట్టు అని అర్థం. పైన ఉంటుంది కదా వడ్లకి, వాటిని కూడా 20 కేజీలను 20 రూపాయలకన్నా అమ్ముకుంటే హోటల్ యజమాని రైస్ మిల్ ఓనర్కి ఎంత ఇచ్చాడు, 3,600. మరి హోటల్ యజమాని ఏం చేశాడు, దాంతో ఇడ్లీ, దోశ, ఊతప్పం, తర్వాత బిర్యానీ, అన్నం ఇవన్నీ కూడా చేశాడు. చేసి తను ఎంత లాభం గడించాడు, 5,000 లాభం గడించాడు. అంటే ఇక్కడ 2,500 నాట్ ఈజ్ టేకెన్ టు ద ప్రైమరీ గుడ్, అది మొదటి ఉత్పాదకం. ఇంటర్మీడియట్ గుడ్ మాధ్యమిక ఉత్పాదం కాదు, టోటల్గా వచ్చినటువంటి గూడ్స్ని ఫైనల్ గూడ్స్ అంటాం. అంతిమ వస్తువుల యొక్క ధరని మనము జీడిపిలుగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ద జీడిపి. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం జీడిపిలో, హౌ టు ఎస్టిమేట్ ద జీడిపి. అంతే కదా నాన్న, ఎలా ఎస్టిమేట్ చేయాలి అనేది కూడా మనము నేర్చుకున్నాం. హౌ టు ఎస్టిమేట్ ద జీడిపి. జీడిపిని మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాం, సంవత్సరానికి ఇంత అని. సంవత్సరానికి మనము 2009 నుంచి 10 సంవత్సరానికి ఉత్పత్తి చేసినటువంటి వివరాలని మనం తీసుకుంటాం. అంటే అక్కడ జీడిపి ఉత్పత్తి అయినటువంటి ఫైనల్ గూడ్స్ మరియు తర్వాత మార్కెట్ వాల్యూని జీడిపి ఏం చేస్తుంది, నమోదు చేస్తుంది. అంతేకాని మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు చేయని అంశాలు చాలా ఉంటాయి. వంట చేయడం, ఇల్లు తుడవడం, ఇల్లు సర్దడం, పిల్లల్ని పెంచడం, మొక్కల్ని, పశువులు, ఇవన్నిటిని కూడా జీడిపి కిందికి తీయడానికి లేదు. అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేయడంలో దే హ్యావ్ టు టేక్ ఇన్ టు ద నాట్ ఈవెన్ ఆల్ ద థింగ్స్, అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. మరి ఏం తీసుకుంటున్నాం, ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫైనల్ గూడ్స్ని, తర్వాత సేవల్ని, సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని మనము పరిగణలోకి తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్
చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్స్ టు ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ కదా. ఇది ప్రతి సంవత్సరం వస్తువుల యొక్క సేవలు మరి ఏమైతే రోజు రోజుకి ఉత్పత్తి పెరుగుతుంది, దాంతో ఏమవుతుంది జీడిపి కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఎసెన్షియల్ టు నో హౌ ద ఈజ్ ఇంక్రీజింగ్ టు ప్లేస్. ఇది నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. మెనీ పీపుల్ కుడ్ నో అప్ ద యాక్టివిటీస్ ఎసెన్షియల్ ఇస్ ద ఫుడ్ రిక్వైర్మెంట్. సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయం వృద్ధి చెందడంతో ఆహారం యొక్క ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అంటే అన్ని వస్తువుల కంటే కూడా మనకి ఏది ఎక్కువ అవసరం, ఆహారం అనేది ఎక్కువ అవసరం. కాబట్టి ఆహారాన్ని కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు, చాలా ఉత్పత్తి చేస్తున్నారు. దాంతోపాటు అనేక రకాలైనటువంటి పంటల్ని, అంటే ఓన్లీ ప్యాడీయే కాదు, వీట్, బజ్రా, మైజ్ ఇలాంటి అనేక రకాలైన పంటల్ని కూడా సాగుబడి చేస్తున్నారు. అంతేకాదు వృత్తి పని వాళ్ళు, తర్వాత వ్యాపారులు కూడా పెరిగారు. ఎందుకు? అగ్రికల్చర్ పెరిగింది, కాటన్ పండిస్తున్నాము, తర్వాత మైజ్ పండిస్తున్నాము. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారు, కొనుక్కునే వాళ్ళు కూడా పెరిగారు, కొనేవాళ్ళు కూడా పెరిగారు. దట్ ఈజ్ విల్ బి ద ఫుడ్ రిక్వైర్మెంట్ ఈజ్ ద వెరీ ఎసెన్షియల్. దట్ ఈజ్ విల్ బి ద ఇంక్రీజింగ్ ఇన్ టు ద టోటల్ మార్కెట్ ఆఫ్ జీడిపి. జీడిపిని కూడా పెంచుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ద వర్కింగ్ లైఫ్ ఆఫ్ ఇండియా. ఎంప్లాయ్మెంట్ తర్వాత వర్కింగ్ లైఫ్ ఆఫ్ ఇండియా, ఉపాధి, భారతదేశంలోని పని పరిస్థితులు. చూడండి నాన్న ఒక్కసారి. ఎంప్లాయ్మెంట్ ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి పార్ట్ 2 అనేది మీకు స్టార్ట్ అవుతుందన్న. ఇంతకుముందు చెప్పిందంతా కూడా ఒకసారి రివిజన్ చేశాను. ఇది పార్ట్ 2. ద జీడిపి ఆఫ్ ఎ కంట్రీ హ్యాస్ కాజ్ రిలేషన్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ దట్ కంట్రీ. ఒక దేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మొత్తం సంఖ్యకు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తికి మధ్య సంబంధం ఉంటుంది. దగ్గర సంబంధం, క్లాజ్ రిలేషన్ అంటే దగ్గర సంబంధం. అందుకని చెప్పాను ద జీడిపి ఆఫ్ ఎ కంట్రీ హ్యాస్ కాజ్ రిలేషన్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ దట్ కంట్రీ. అంటే భారతదేశంలో ఒక దేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మొత్తం సంఖ్యకు ఆ దేశం యొక్క జీడిపికి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ According to the census of India 2011, out of 1.2 billion persons in India, 460 million people are workers, people engaged in some productive activities. ఇక్కడ చూడండి నాన్న ఒకసారి. According to the census of India 2011, out of 1.2 billion persons in India, మనం 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 120 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వాళ్ళు ఎంత ఉన్నారు? అకార్డింగ్ టు ద సెన్సెస్ ఆఫ్ 2011 క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో 120 కోట్ల జనాభాకి 46 కోట్ల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అర్థమైందనా? ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు ద సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇన్ 2011 2011 లెక్కల జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 1.2 అంటే 120 కోట్ల జనాభాకి ఇన్ ఇండియా భారతదేశంలో 120 కోట్ల జనాభాకి 460 million people are workers, that is people engaged in some productive యాక్టివిటీస్. 46 కోట్ల మంది మాత్రమే పీపుల్ వర్క్లో ఎంగేజ్ అయ్యి ఉన్నారు, అంటే పని చేస్తూ ఉన్నారు, అది కూడా ప్రొడక్టివ్ యాక్టివిటీస్, వాళ్ళకి నచ్చిన రంగంలో. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్ ఇన్ ఇండియా 2009 ఇన్ 2010. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే భారతదేశంలో మనకి ఇద్దరిని కూడా 2009 2010లో వాళ్ళను విడదీశారు. ఏ రంగంలో ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ విడదీసి మనకు ఒక పట్టిక రూపంలో చూపించాడు. అది చూద్దాం నాన్న, మనము ఒకసారి అది చూద్దాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్ ఇన్ ఇండియా 2009-10 లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సెక్టార్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. చూసినట్లయితే టోటల్ రూరల్ పీపుల్, అర్బన్. రూరల్ అంటే ఎక్కడ నివసిస్తున్నారు? విలేజ్లో. అర్బన్ అంటే ఎక్కడ నివసిస్తున్నారు? పట్టణాల్లో. అగ్రికల్చర్ సెక్టర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఆల్ వర్కర్స్. ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మనకి ఎంత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ మనకి వస్తున్నారు చూద్దాం. అగ్రికల్చర్ సెక్టార్లో 68 మంది, ఎక్కడ ఎవరు 68 మంది ఎక్కడ నివసిస్తున్నారు?
విలేజ్లో నివసిస్తున్నారు. అర్బన్లో ఎంత పర్సెంటేజ్ నివసిస్తున్నారు? 8% నివసిస్తున్నారు. ఎంతమంది పని చేస్తున్నారు అక్కడ? మేల్ వ్యవసాయ రంగంలో ఎంతమంది ఉన్నారు? మేల్ పర్సన్స్ 47 మంది. ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 69. మొత్తం కలిపితే ఆల్ వర్కర్స్ ఎంతమంది? 53. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో చూడండి, రూరల్లో వచ్చేసేసి 17 మెంబర్స్, ఇక్కడ వచ్చేసేసి 34. నెక్స్ట్ 34 ఇక్కడ మేల్ పర్సన్స్ ఎంతమంది కేటగిరీస్లో పనిచేస్తున్నారు? 34. ఫీమేల్ వర్కర్స్ వచ్చి 16. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో 15 మెంబర్స్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నివసించే వాళ్ళు. నెక్స్ట్ అర్బన్లో ఎంత పర్సెంటేజ్ నివసిస్తున్నారు? 58. మరి మేల్ పర్సన్స్ ఎంత? నెక్స్ట్ 19 మంది, ఫీమేల్ పర్సన్స్ 15 మంది, మొత్తం వచ్చేసి 20. ఇక్కడ టోటల్ వచ్చేసి 100 చూపించింది. అంటే మొత్తం కూడా 2009-10లలో 3 రంగాల్లో గ్రాఫ్ ఏం చూపిస్తుంది మనకి? ప్రధానంగా ఉపాధి రంగంగా మారింది. వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా మారింది. దానికి కూడా ఒకసారి చూద్దాం నాన్న, ఆ గ్రాఫ్ని కూడా. ఓకేనా? దిస్ ఈజ్ ద గ్రాఫ్ 3. చూడండి, గ్రాఫ్ 3 మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1970-73. దీన్ని చూసినట్లయితే అగ్రికల్చర్ ఎంత ఉంది? 43%. ఇండస్ట్రీ ఎంత ఉంది? 22%. నెక్స్ట్ ట్రేడ్ అండ్ హోటల్స్ ట్రాన్స్పోర్ట్ 15%. ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ 8%. కమ్యూనిటీ సోషల్ పర్సనల్ సర్వీసెస్ ఎంత ఉంది? 12%. ఇక్కడ మనకి మొత్తానికి కూడా they are dividing into the 70-73 share of different sector in gross domestic product. చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏముంది? 43%. ఎక్కువగా ఏముంది నాన్న ఇక్కడ? 43%. ఏది మనకు వచ్చేసేసి అగ్రికల్చర్ ఎంత ఉంది? 43%. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఎప్పుడు 70-73లో ఎంత ఉంది? 15% మాత్రమే ఉంది. ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్లో ఎంతమంది? 8% మాత్రమే ఉన్నారు. కమ్యూనిటీ సోషల్ పర్సనల్ సర్వీసెస్లో ఎంతమంది ఉన్నారు? 22. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 12%, 22. నెక్స్ట్ 2009-10కి రాగానే దే హాట్ ద సెక్టార్స్ ఆర్ చేంజ్డ్. The minimum changes are observed into the 2009-10 ఆర్ గ్రాఫ్. అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే ఎంత ఉంది? 17%. అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే ఎంత ఉందన్న? 17%. మరి ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే 26%. మరి ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ 27%. ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఎంత ఉంది? 17%. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ పర్సనల్ సర్వీసెస్ 13%. ద చేంజెస్ ఆర్ టు అబ్జర్వ్ ఇన్ టు ద 70-73 గ్రాఫ్ అండ్ 2009-10 గ్రాఫ్. ఇక్కడ చూసినట్లయితే చూడండి అన్న, మనకి 43% ఏమో అగ్రికల్చర్ ఎప్పుడు? 70-73లో. అదే 2009-10కి వచ్చే వరకు ఎంత కనబడుతుంది? ఓన్లీ 17% కనబడుతుంది. మరి ఇక్కడ 70-73లో ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 22%. మరి ఇక్కడికి వచ్చే వరకు ఎంత అయింది? అక్కడ ఇండస్ట్రీస్ ఎంత అయినాయి? 26%. అంటే 4% పెరిగింది కదా. నెక్స్ట్ ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ 70-73లో 15 అయితే ఇక్కడికి వచ్చే వరకు ఎంత అయినాయి? 27% పెరిగినాయి. ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ 8% ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 17% పెరిగినాయి. కమ్యూనిటీ సోషల్ పర్సనల్ సర్వీసెస్ ఎంత పెరిగినాయి? 12% ఉంటే 13%కి పెరిగినాయి. అంటే దిస్ ఇస్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. వ్యవసాయం రంగం అనేది తగ్గిపోయి ఎక్కడికి వచ్చింది? అన్ని రంగాల్లో ఉత్పత్తి అనేది పెరిగి జీడిపిని కూడా ఇంక్రీజ్ చేసింది. అంటే గడిచిన 37 సంవత్సరాల కాలంలో వ్యవసాయం రంగం అంటే చాలా క్షీణించింది, అంటే చాలా తగ్గింది. ఇది జీడిపి తర్వాత పారిశ్రామిక రంగాల ఉత్పత్తి నుంచి కొంచెం వాటా పెరిగింది. అంటే దీంట్లో ఏమైంది? జీడిపి, పారిశ్రామిక రంగం అంటే ఇండస్ట్రియల్ రంగం అనేది కొంతవరకు పెరిగింది, వ్యవసాయ రంగం అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇందుకు విరుద్ధంగా సేవా కార్యకలాపాలు ఏవైతే అంటే సర్వీస్ సెక్టర్ అయితే ఉందో 3 అంటే 3/2% ఎక్కువ అభివృద్ధిని సాధించింది. అంటే పారిశ్రామిక రంగం కొంచెం మాత్రమే అభివృద్ధిని సాధిస్తే ఎక్కువగా ఏది అభివృద్ధిని సాధించిందంటే సర్వీస్ సెక్టారే ఎక్కువ అభివృద్ధిని సాధించింది. అంటే 3/2% అభివృద్ధిని సాధించింది. ఇన్ ఇండస్ట్రీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఇన్ ఇండియా 2009-10లో బాక్స్ చూసాం కదన్నా. నెక్స్ట్ ఇన్ ఇండస్ట్రీ సెక్టార్ 17% ఎక్కడున్నారు? రూరల్ ఏరియాస్లో. 34% ఎక్కడున్నారు? అర్బన్ ఏరియాస్లో. మేల్స్ ఎంతమంది ఉన్నారు దాంట్లో? 34%. ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? 60%. నెక్స్ట్ చూడండి అమ్మా.
ఇన్ సర్వీస్ సెక్టర్ 15% ఏమో రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాలో ఏమో 58%, మేల్స్ వచ్చేసేసి 19%, ద ఫీమేల్స్ వచ్చేసేసి 15%. The agriculture sector continues to be the largest employer even now. కానీ ఇప్పటికీ కూడా ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినా అగ్రికల్చర్ సెక్టార్ మాత్రం ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తుంది. ఎక్కువ ఎంప్లాయీస్ అంటే ఎక్కువ మంది పనిచేస్తున్నటువంటి రంగం ఏదంటే వ్యవసాయ రంగం. ఎక్కువగా జీవనోపాధిని వెతుక్కుంటున్నటువంటి రంగం ఏంటంటే వ్యవసాయ రంగమే. Even though production of industrial goods went up more than 9 times during the period, employment went up only by ground in 3 times. ఇక్కడ చూసినట్లయితే మనకి మనకు మామూలుగా రంగంలో దీని మొత్తంలో చూసుకున్నట్లయితే దేశీయంలో మొత్తం ఈవెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే ప్రొడక్షన్ ఇండస్ట్రీలో చేసినటువంటి వస్తువుల యొక్క మొత్తం కూడా ఒక్కోసారి అంటే మోర్ దెన్ 9 times ఒక సంవత్సరానికి వెళ్తుంటే ఎంప్లాయ్మెంట్ వెన్ ఓన్లీ 3 times 3 రెట్లు. ఇక్కడ 9 times అభివృద్ధి చెందితే ఇక్కడ 3 సార్లు మాత్రమే ఎంప్లాయ్మెంట్ వెంట్ అప్ ఓన్లీ ద 3 times. నెక్స్ట్ మా వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ ద అండర్ ఎంప్లాయిడ్. మరి అగ్రికల్చర్ సెక్టార్ని మనం దేని కింద వేసుకున్నాం? అండర్ ఎంప్లాయిడ్ కింద వేసుకున్నాం. డిస్గైజ్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ కింద దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈచ్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈజ్ ఫుల్లీ ఎంప్లాయిడ్. ప్రతి ఒక్కరు వ్యవసాయ రంగంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. బట్ దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళు తగినంత పని దొరికి తగినంత జీతం వచ్చేవాళ్ళు కాదు. అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలాగా, తర్వాత హోటల్స్లో పనిచేసేలాగా, జాబుల్లో పనిచేసే వాళ్ళలాగా ఎక్కువ ఆదాయం రాదు. అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే రంగంలో అందరూ కలిసి పనిచేస్తే ఆదాయం అనేది సమకూరకపోవచ్చు. ఈచ్ వన్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈజ్ ఫుల్ ఎంప్లాయిడ్ అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు ఎక్కడ? అగ్రికల్చర్ ఫీల్డ్లో. కానీ అందరూ కూడా ఫుల్ ఎంప్లాయిడ్ అనే వాళ్ళు మాత్రం లేరు. నెక్స్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నాన్న. గాయత్రి ఒక చిన్న రైతుని తీసుకుందాం. గాయత్రి అనేటువంటి ఒక చిన్న రైతుని తీసుకుంటే ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది. ఆమె జొన్న, కందులు వంటి పంటల్ని పండిస్తుంది. కానీ దే ఆర్ విల్ బి టు ఈక్వల్లీ టు ప్రొవైడింగ్ ఆఫ్ ద వర్క్ ఇన్ టు ద ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 5 సభ్యులు సంవత్సరం అంతా కూడా అక్కడ ఉండేటువంటి పంట పొలాలని పని చేస్తారు. వాళ్ళకి చేయడానికి మళ్ళీ వేరే ఒక పని లేదు. వారి శ్రమ మొత్తం కూడా విభజించబడుతుంది. అంటే ఒకరు మొట్ట విత్తనాలు వేయడం, ఒకరు జొన్న చొప్ప కోయడం, ఒకరు తీసుకువెళ్ళి బయటికి వేయడం, ఇలాంటివి. అంటే అక్కడే ఆ భూమిలోనే 5 కలిసి ఒకే పంట పొలాల్లో పనిని విభజించుకొని పని చేస్తున్నారు. అంటే అక్కడ ఫుల్లీ ఎంప్లాయిడ్ కాదు, ఒకరే మొత్తం పని చేస్తే అది ఫుల్ ఎంప్లాయిడ్. కానీ ఆ వర్క్నే 10 మంది విభజించుకొని పని చేస్తున్నారు కాబట్టి దే ఆర్ నాట్ ఫుల్లీ ఎంప్లాయిడ్. అందరూ కూడా పని చేస్తున్నారు కానీ ఎవరికి పూర్తి పని లేదు. అంటే దీన్ని ఏమంటాము? అల్ప ఉపాధి అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. పని లేక నిరుద్యోగిగా కనబడితే అదేమనిపిస్తుంది మనకి? ఎవరికి పని కనబడదు కాబట్టి దీన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అని అంటాం. కానీ అక్కడ ఏమవుతుంది? పని ఉంటుంది కానీ ఫుల్గా లేదు. పని అనేది విభజించి చేయబడుతుంది కాబట్టి ఫుల్గా లేదు. దట్ ఈస్ కాల్డ్ ద అండర్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఒక భూస్వామి ఒక కుటుంబంలో, అంటే అదేమో గాయత్రి కుటుంబం. ఇక ల్యాండ్ లార్డ్ తీసుకుంటే ఒక కుటుంబంలోని ఒకరిద్దరినే తన భూమిలో పని చేయడానికి పెట్టుకున్నాడు. దీనివల్ల గాయత్రి కుటుంబానికి ఏమవుతుంది? కూలీ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. అదే ఒకవేళ భూస్వామి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి 2 వ్యక్తులను తీసుకొని తన పంట పొలాల్లో పనిచేయడనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గాయత్రి తన పంట పొలాల్లో పనిచేస్తూ అక్కడ ఉండేటువంటి బయటి ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటుంది. ఇలా దే హావ్ టు విల్ బి టు ద అండర్ ఎంప్లాయిడ్. అంటే ఈచ్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ ఇన్ టు ద అగ్రికల్చర్ ఫీల్డ్, నాట్ ఫుల్ ఎంప్లాయిడ్. అందరూ కూడా పనిచేస్తున్నారు కానీ ఎవరు కూడా ఫుల్ ఎంప్లాయిడ్ కాదు. దీన్నే మనం ఏమని పిలుస్తాం? అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాము. This kind of underemployment is hidden in the contrast to someone who does not have a This kind of underemployment is hidden in contrast to someone who does not have a job and
క్లియర్లీ విజిబుల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ చూడండి, దిస్ కైండ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ హిడెన్ ఇన్ కాంట్రాస్ట్ ఆఫ్ సమ్ వన్. అందరూ కూడా అండర్ ఎంప్లాయ్మెంట్ లాగానే కనిపిస్తున్నారు కానీ ఎవ్వరు కూడా పూర్తి పని ఉన్నలాగా కనిపించట్లేదు, ఫుల్ ఎంప్లాయిడ్గా కనబడట్లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ద అన్ఎంప్లాయ్మెంట్. దీన్ని ఏమంటాం? నిరుద్యోగి లేదా ప్రచ్ఛన్న నిరుద్యోగి తత్వం అంటాం. ప్రచ్ఛన్న నిరుద్యోగి అని దీన్ని పిలుస్తాము. ప్రచ్ఛన్న నిరుద్యోగం అని పిలుస్తాం. అంటే దీస్ కైండ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్, ఈ రకమైనటువంటి అండర్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ పని దొరుకుతుంది. సమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ జాబ్, ఎవరికి జాబ్ లేదు, అండ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. అందరికీ పని దొరికింది, పనిని విభజించుకొని పని చేస్తున్నారు, కానీ అక్కడ ఏం కనబడుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనబడుతుంది, ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది మనకి కనబడుతుంది. నెక్స్ట్ చూడండి మా. హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? ప్రచ్ఛన్న నిరుద్యోగం అని పిలుస్తాము. ద అండర్ ఎంప్లాయ్మెంట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ అదర్ సెక్టార్. కొన్నిసార్లు ఇది అదర్ సెక్టార్లో కూడా పనిచేస్తుంది. దీస్ అండర్ ఎంప్లాయ్మెంట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ అదర్ సెక్టార్. కొన్నిసార్లు వేరే రంగాల్లో కూడా, అంటే సర్వీస్ సెక్టార్లో కనబడుతుంది, తర్వాత కొన్నిసార్లు ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా కనబడుతుంది. అంటే ఒకే పనిని 10 మంది విభజించుకొని, అంటే సాఫ్ట్వేర్ రంగం తీసుకుందాం, దాన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ని 10 మంది కలిపి చేస్తారు. అలా దే హ్యావ్ టు విల్ బి టు ద సీయింగ్ ద అదర్ సెక్టార్స్ ఆల్సో ఇన్ సమ్ టైమ్. కొన్నిసార్లు మాత్రమే అదర్ సెక్టార్లలో కనబడుతుంది, ఎక్కువ మొత్తం ఎక్కడ కనబడుతుంది? వ్యవసాయ రంగంలో కనబడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగం అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి మా. The sector shares of unemployment in 1970-73, 2009-10 in 3 sectors. ఈ సెక్టార్స్ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాము? 3 రంగాలుగా విభజించుకున్నాం. వ్యవసాయ రంగం అని, తర్వాత పారిశ్రామిక రంగం అని, సేవా రంగం అని విభజించుకున్నాము. In 1970-73, the agriculture sector is 74, service sector is 15% and industry sector is 11%. మీకు ముందే చెప్పాను, అందుకంటే ఫస్ట్ పార్ట్లో చూపించాను కదా. 70-73లో అగ్రికల్చర్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? 74% ఆఫ్ పీపుల్ టు డిపెండ్ ఇన్ ద ఫస్ట్ సెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. సర్వీస్ సెక్టార్లో ఎంతమంది? 15% మాత్రమే పనిచేస్తున్నారు. ఇండస్ట్రీ సెక్టార్లో ఎంతమంది? 11% మాత్రమే డిపెండింగ్ అయి ఉన్నారు. ఇన్ 2009-10 ద అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ 53. మరి 2009 నుంచి 10కి వచ్చారు. అందుకనే ఉదయం ఫస్ట్ పార్ట్లో ఒక బాక్స్ చూపించాను. మామూలుగా నేను చెప్పినటువంటి ఫస్ట్ బాక్స్లో 1970-73 నుంచి 2009-10 వరకు అబ్జర్వేషన్ చేయమని, అబ్జర్వేషన్లో మనకు కనబడుతుంది అగ్రికల్చర్ 70-73లో ఎంత ఉంది, 2009-10లో ఎంత ఉంది, సర్వీస్ సెక్టార్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత ఉందో మనము అబ్జర్వ్ చేయమని చెప్పాం. ఇన్ 2009-10 ద అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ 53%, అంటే డిక్రీజ్ అయ్యింది కదా. సర్వీస్ సెక్టార్ ఈజ్ 25%, ఎంత పెరిగింది? సర్వీస్ సెక్టార్ 10% అక్కడ పెరిగింది. అండ్ ఇండస్ట్రీ ఈజ్ 22%, అంటే 11% ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ 11% పెరిగింది. సర్వీస్ సెక్టార్ 15% ఉన్నది 25%కు పెరిగింది. అగ్రికల్చర్ సెక్టార్ 74 ఉన్నది ఎంతకు తగ్గింది? 53కి వచ్చింది. సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడ ఏది ఎక్కువగా ఇంక్రీజింగ్ అయింది? సర్వీస్ సెక్టార్. ఆటోమేటికల్లీ ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆటోమేటికల్లీ సర్వీస్ సెక్టార్ ఆల్సో ఇంక్రీజింగ్. ఎక్కువగా ఇంక్రీజింగ్ అయిన ఏ సెక్టార్ ఏంటి నాన్న అంటే సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ వన్ చూద్దాం నాన్న. ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ అంటే భారతదేశంలో వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి. ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి ఎలా ఉండే చూద్దాము. Our country, we do not see substantial shift in employment, and to explore this we use another classification method
ఫోకసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మన కంట్రీలో స్థూల దేశీయోత్పత్తికి ఎలా దోహదం చేస్తున్నాయో 3 రంగాల్లో ఏ దానికి ప్రాముఖ్యత ఉందో చూసుకున్నాం. మన దేశంలో ఉపాధి తీర్పులలో చెప్పుకోదగ్గంత మార్పులు మనకి కనబడట్లేదు. ఎక్కువగా అవర్ కంట్రీ డు నాట్ ఈస్ ద సస్టైనబుల్ షిఫ్ట్ ఎంప్లాయ్మెంట్. ఎక్స్ప్లోర్ దిస్ వీ యూజ్ అనదర్ క్లాసిఫికేషన్ మెథడ్ ఫోకసింగ్ ద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇదంతా దేని మీద పడుతుంది? ఫోకస్ అంతా కూడా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చర్ మీద పడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. 92 of workers are found in unorganized sector and only 8% are in organized sector in India. భారతదేశంలో 92 మంది, ఎంతమంది నాన్న? 92% అనార్గనైజ్డ్లో సెటిల్ అయ్యారంటే మామూలుగా ప్రైవేట్ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు. 8% ఆఫ్ పీపుల్ ఆర్గనైజ్డ్ సెక్టర్. 8% మాత్రమే ఎక్కడ స్థిరపడ్డారు? ఆర్గనైజ్డ్ అంటే గవర్నమెంట్ జాబ్లలో స్థిరపడ్డారు. దట్ ఈజ్ ఫోకస్ ఆన్ టు ద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇదంతా కూడా దేని మీద పడుతుంది ఎక్కువగా దెబ్బ? వ్యవస్థీకృత రంగాలు కాకుండా అవ్యవస్థీకృత రంగాల మీద ఎక్కువగా దెబ్బ పడుతుంది. అంటే ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ మంది, అంటే 92% ఆఫ్ ద పీపుల్ టు డిపెండింగ్ ఓన్లీ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. నెక్స్ట్ ఈజ్ ద 8% ఆఫ్ ద పీపుల్ ఆర్గనైజ్డ్ సెక్టర్. 8% ఆఫ్ పీపుల్ ఏమో మొత్తం వ్యవస్థీకృత రంగాలంటే బాగా స్థిరపడిన వాళ్ళు. 92% ఆఫ్ పీపుల్ ఏమో అనార్గనైజ్డ్లో స్థిరపడ్డ వాళ్ళు. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు నాన్న. 38 పేజీలో నరసింహ రాజేశ్వరి. ఇక్కడ నరసింహ అండ్ రాజేశ్వరి ఇచ్చారు. దాంట్లో నరసింహనేమో గవర్నమెంట్ ఉద్యోగి. అతడు 9:30కి ఆఫీస్కి వెళ్ళి 5:30కి వచ్చేసేస్తాడు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్యాలయానికి, అంటే అతడి ఆఫీస్కి ఎలా వెళ్తాడు? మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. నేరుగా అతడి జీతం దేంట్లో వస్తుంది? బ్యాంకులో జమ అయిపోతుంది. తర్వాత దాంతోపాటు పిఎఫ్ లభిస్తుంది. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత ఇంకా మొత్తం హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా రకరకాలవన్నీ కూడా ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నాడు కాబట్టి అతడికి వచ్చేస్తాయి. ఇక్కడ రాజేశ్వరి చూడండి, ద కాంట్రాక్టర్ ఆఫ్ టు హౌస్ బిల్డింగ్. తన కాంట్రాక్టర్గా, అంటే మామూలుగా కాంట్రాక్టర్ కింద ఒక కూలీగా పనిచేస్తుంది. ఆమె ఎప్పుడు ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 7 గంటలకు తిరిగి వస్తుంది. ఎంత దూరం ప్రయాణిస్తుంది? 8-10 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మళ్ళీ ఎలా వెళ్తుంది? బస్సులో వెళ్ళి వస్తుంది. రోజు 1-2 గంటల మధ్య విరామం లభిస్తుంది ఆమెకి. ఏది? భోజన విరామం. దాంట్లో ఆమెకు నెలలో 10-12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. ఆ పని రోజు ఆమె కూలీగా ఎంత వస్తుంది? 150 రూపాయలు రోజు కూలీ వస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఆర్గనైజ్డ్ సెక్టార్ కవర్స్ దోస్ ద ఎంటర్ప్రైజెస్ ఆర్ ప్లేస్ ఆఫ్ వర్క్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్ దేర్ఫోర్ పీపుల్ హ్యావ్ అష్యూర్డ్ వర్క్. ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజ్డ్ సెక్టార్ కవర్స్ దోస్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ప్లేస్ ఆఫ్ వర్క్. ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనము దే ఆర్ ద ఎంటర్ప్రైజ్ ప్లేస్ అండ్ వర్క్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్. ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళంతా కూడా రెగ్యులర్ జీతగాళ్ళే, అంటే రెగ్యులర్గా ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళే. దేర్ ఫోర్ పీపుల్ హ్యావ్ అష్యూర్డ్ వర్క్. కంపల్సరిగా వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. దే హ్యావ్ టు ద అష్యూర్డ్ వర్క్. చేయకపోవచ్చు, బట్ దే హ్యావ్ టు కేమ్ టు ద శాలరీ విత్ ఎ మంత్ ఇంటూ డ్రాఫ్ట్ ఇంటూ ద బ్యాంక్స్. అంటే ప్రతి నెల వాళ్ళకి జీతం అయితే పడిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి అన్న. They are registered by the government and have to follow its rules and regulations which are given in various laws such as the Factories Act, minimum wages. ఇక్కడ మనకేంటి, మరి ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు, ఆ రంగాల్లో పనిచేస్తున్నప్పుడు కొంత వ్యవస్థీకృత రంగాలలో కనీస వేతనము అని మామూలుగా వాళ్ళకి ఇస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగ భద్రత అనేది కూడా ఉంటుంది. దే ఆర్ రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్ హ్యావ్ టు ఫాలో ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. కంపల్సరీగా గవర్నమెంట్ వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా ఫాలో కావాలి. విచ్ ఆర్ గివెన్ ఇన్ వేరియస్ లాస్ సచ్ యాజ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్, మినిమం వేజెస్. కానీ వీళ్ళకు భద్రత ఉంటుంది. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాలి.
వేతనం కూడా కరెక్ట్ టైంకి వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళకి కరెక్ట్గా వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. కొన్ని గంటలు మాత్రమే పని చేయాలటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఈ గంటల నుంచి ఇన్ని అంటే ఈ 9 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయాలి. దట్ ఈస్ దేర్ టైం, అంటే వాళ్ళ యొక్క టైం అని. అంటే సచ్ యాజ్ ద గవర్నమెంట్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇన్ టు ద ఆర్గనైజ్ సెక్టార్. ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెడుతుంది. దట్ ఈస్ ద కంపల్సరీ టు ఫాలో ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. This is called the organized because it has the some formal process and procedures. దీన్ని ఏమని పిలుస్తాం? ఆర్గనైజ్డ్. అంటే అందుకనే వ్యవస్థీకృత రంగం. అంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ ఏజ్ వరకు ఆ రంగంలోనే వీళ్ళు పని చేయాలి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎందుకంటే ఉద్యోగ భద్రత ఉంటుంది, వేతనం కరెక్ట్గా అందుతుంది, తర్వాత ఆరోగ్య బీమా, తర్వాత హౌస్ రెంట్ అంటే ఇంటి వేతనము, తర్వాత పిఎఫ్, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి భత్యాలు కూడా వాళ్ళు నెల నెల పెంపొందుతుంది. వాళ్ళకి నెల నెల ప్రావిడెంట్ ఫండ్ కూడా పెరుగుతుంది, నెలకి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? ఆర్గనైజ్డ్ సెక్టార్ అని పిలుస్తాము. They enjoy the security of employment. వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగ భద్రత చూసి హ్యాపీగా దే ఆర్ ద ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ భద్రత ఉంటుంది కాబట్టి దే ఆర్ ఫుల్ ఎంజాయ్డ్ విత్ దేర్ ఫ్యామిలీ. దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్. వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయని చెప్పాను. ఫెసిలిటీస్ అంటే అనేక రకాలైనటువంటి సౌకర్యాలు మన గవర్నమెంట్ వాళ్ళకి కల్పిస్తుంది. ఏంటివి? ప్రభుత్వం ఉద్యోగం ఉన్న వాళ్ళకి పిఎఫ్ వస్తుంది, తర్వాత హెల్త్ కార్డు వాళ్ళే ఇస్తారు, తర్వాత నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ఇవన్నీ కూడా దే హ్యావ్ టు గివెన్ టు ద ఆర్గనైజ్డ్ సెక్టార్. వ్యవస్థీకృత రంగంలో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. Jobs here low paid and not regular. There is no provision for overtime, paid leave, holidays, leave to the sickness, etc. Jobs here low paid, not regular. అంటే ఇక్కడ అనార్గనైజ్డ్ సెక్టార్కి వచ్చే వరకు లో పెయిడ్ అంటే తక్కువ వేతనానికి పనిచేయాలి, రెగ్యులర్ కాదు, ఉద్యోగ భద్రత అనేది ఉండదు. ద ప్రొవిజన్స్ ఆఫ్ ఓవర్ టైం చేయాలి, పెయిడ్ లీవ్ కూడా ఉండవు, హాలిడేస్ కూడా ఉండవు, లీవ్ డ్యూ టు సిక్నెస్. ఒకవేళ లీవ్ అప్లై చేసుకున్న సిక్నెస్కి శాలరీ అనేది 1-2 రోజులు ఇస్తారు సీనియర్స్ అయితే, 3వ రోజు ఏం చేస్తారు? శాలరీ అనేది కట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి మా. This sector includes a large number of people who are employed on their own self-employed. This sector includes a large number of people who are employed on their own self-employed. కొంతమంది ఏమో సొంతంగా వర్క్ చేసుకుంటుంటారు, కొంతమంది ఏమో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఉద్యోగ భద్రత లేదు కాబట్టి కొంతమంది బిజినెస్ అట్లాంటివి పెట్టుకుంటారు, కొంతమంది ఏమో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తూ ఉంటారు. The organized sector offers jobs that are the most sought after. ఆర్గనైజ్ సెక్టార్లో చాలా వరకు మనం జాబ్స్ని ఆఫర్ చేస్తున్నాం. దట్ ఈజ్ వెరీ క్రిటికల్. కండక్ట్ ద ఎగ్జామినేషన్స్ అండ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి మార్కులు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని ఆర్గనైజ్ సెక్టార్లో అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? ఆర్గనైజ్ సెక్టార్లోకి సెలెక్ట్ చేసుకుంటాము. In urban areas, unorganized sector comprise the mainly of workers in small scale industry, casual workers in construction, etc. ఇక్కడ వచ్చేసేసి ఇన్ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఎక్కువగా కనబడుతుంటారు. మెయిన్లీ ఆఫ్ వర్కర్స్ అండ్ స్మాల్ స్కేల్, తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు ఎక్కడ కనబడతారు? మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కనబడతారు. ఎక్కడ? అది పారిశ్రామిక రంగంలో కనబడతారు. క్యాజువల్ వర్కర్స్ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ క్యాజువల్ వర్కర్స్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి నాన్న. కాంట్రిబ్యూషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ జీడిపి పర్సెంటేజ్ ఈజ్ వెరీ లో. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, జీడిపి అనేది కూడా వాళ్ళకి ఏమవుతుంది? చాలా స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక్కొక్కసారి పెరగొచ్చు. పారిశ్రామిక రంగం ఎక్కువగా లాభాలను సంపాదించినప్పుడు పెరగొచ్చు, లేకపోతే తగ్గొచ్చు. నెక్స్ట్ వన్ మా. ఆర్గనైజ్డ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 8%, జీడిపి ఈజ్ 50. అన్ఆర్గనైజ్డ్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 90 to
50. జీడిపి వచ్చేసేసి ఆర్గనైజర్లో ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ 8% ఉన్న స్థూల దేశీయోత్పత్తి మాత్రం 50% ఉంది. అన్ఆర్గనైజర్లో ఎంప్లాయ్మెంట్ అనేది 92% ఉన్న జీడిపి మాత్రం స్థూల దేశీయోత్పత్తి మాత్రం సమానంగా ఉంది, 50-50%. నెక్స్ట్ వన్ చూడండి అన్న. హౌ టు క్రియేట్ బెటర్ కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. హౌ టు క్రియేట్ ఏ బెటర్ కండిషన్. మరి ఏం చేయాలి? ఉపాధి అవకాశాలు పరిస్థితులు మెరుగుపరచాలంటే ఏం చేయాలి? ఇట్ ఈజ్ ఆల్సో టు పాసిబుల్ సెటప్ ద ఇండస్ట్రీస్ దట్ ప్రాసెస్ వెజిటేబుల్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. మరి ఇక్కడ పరిశ్రమల్లో సేవల్లో ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఏం చేయాలి? మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ టు ఎస్టాబ్లిష్ ఫర్ ద వెజిటేబుల్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అగ్రికల్చర్ని పెంచాలి, వెజిటేబుల్స్ని పండించే వాళ్ళని ఎక్కువగా పండించాలి. లైక్ టమాటో, చిల్లీస్, మ్యాంగోస్, రైస్, దాల్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా పండించే వాళ్ళని, అంటే వీళ్ళన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా మనము పెంచాలి. ఎక్కువగా వెజిటేబుల్స్ పండించే వాళ్ళని, అగ్రికల్చర్ని ఎక్కువగా పెంచడం వల్ల మనము టమాటోస్ని, చిల్లీస్ను, మ్యాంగోస్ని, రైస్ని, దాల్, ఫ్రూట్స్ ఇవన్నిటిని కూడా మనం పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మనకి జీడిపి రేట్ అనేది పెరుగుతుంది. తర్వాత ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమైంది? దానికి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. విచ్ కెన్ బి సోల్డ్ అండ్ అవుట్ సైడ్ మార్కెట్స్. వీళ్ళు ఏం చేస్తారు? దే హౌ టు విల్ బి సోల్డ్ ఇన్ ద అవుట్ సైడ్ మార్కెట్స్. బయట ఉన్నటువంటి మార్కెట్లకి అమ్ముకుంటారు. టుడే వీ నాట్ ఓన్లీ హ్యావ్ టు ద జనరేట్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బట్ ఆల్సో ట్రైన్ మెనీ వర్కర్స్ టు వర్క్ ఎఫిషియంట్. ఇక్కడ చూడండి అన్న. టుడే వీ నాట్ ఓన్లీ హ్యావ్ టు జనరేట్ న్యూ ఎంప్లాయ్మెంట్. ఈ రోజుల్లో మనకి కొత్తగా ఎంప్లాయ్మెంట్స్ అనేవి ఏవి కూడా దొరకట్లేదు, అంటే అవకాశాలు అనేవి సరిగ్గా రావట్లేదు. బట్ ఆల్సో ట్రైన్ మెనీ వర్కర్స్. కానీ కొత్త కొత్త అవకాశాలు అనేవి మనకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అంటే ఈ ఇయర్లో మనకి చాలా అవకాశాలు అనేవి మన ముందుకు వస్తున్నాయి. అక్కడ ఏమవుతుంది? బట్ ఆల్సో ట్రైన్డ్ మెనీ వర్కర్స్. అక్కడ ఉండేటువంటి వర్కర్స్కి వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. టు వర్క్ ఎఫిషియెంట్లీ విత్ మెషిన్స్. వర్క్ని ఎలా చేయాలి? విత్ యూజింగ్ ఆఫ్ ద మెషిన్స్. అంటే టుడే వీ నాట్ ఓన్లీ హ్యావ్ టు జనరేట్ ద న్యూ ఎంప్లాయ్మెంట్. చూడకపోయినా, అంటే కొత్త కొత్త ఉద్యోగాలు లేకపోయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా వర్కర్స్కి ట్రైనింగ్ ఇచ్చి మెషిన్స్ని ఎలా యూస్ చేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్ రంగం ఉంది, అంటే వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగంలో అప్పట్లో మనం ఊరికే పంట పండించి నాగలితో దున్నినప్పుడు చాలామంది కూలీలు అవసరమైన. తర్వాత ట్రాక్టర్ వచ్చాక అసలు కూలీలే అవసరం లేదు. ఇంకా వినూతన పద్ధతులు, అంటే కొత్త కొత్త రకాలైనటువంటి పద్ధతులను, మెషిన్స్ని, అంటే సోయింగ్ మిషన్ కనుగొన్నప్పుడు, అంటే విత్తనాలు వేసేది, హార్వెస్టింగ్ మిషన్ వచ్చే వరకు ఏమైంది? కూలీల సంఖ్య చాలా తగ్గిపోయింది. దాంట్లో కూడా ఇండస్ట్రియల్లో కూడా ఒక మిషన్ వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి వర్కర్స్ సంఖ్య ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. హౌ టు యూజ్ ద మెషిన్, ఎలా రన్ చేయాలి, ఆ మిషన్ని ఎలా రన్ చేయాలనేటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి నడిపిస్తారు. నెక్స్ట్ దే హౌ టు విల్ బి కన్క్లూజన్ ఆఫ్, అంటే ఇక్కడ వచ్చేసేసి వర్కర్స్ ఎలా పనిచేయాలి మిషన్స్ ద్వారా అనేది మనకి చెప్తుంటారు. అంటే ఇన్ దిస్ వన్ వీ కెన్ సోల్డ్ ఎవ్రీ వన్. అంటే ఇట్ ఈజ్ ఆల్సో టు పాసిబుల్ టు సెటప్ ఇండస్ట్రీస్. చాలా వరకు ఇండస్ట్రీస్ని పెడుతున్నాం. ప్రాసెస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొసీజర్స్, అంటే అగ్రికల్చర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే విధంగా మనము వెళ్ళాలి. లైక్ టమాటో, చిల్లీస్, మ్యాంగో, రైస్, దాల్, ఫ్రూట్స్ ఇలా. కానీ ఏమవుతుంది? ఇక్కడ మనకి పని చేసినప్పుడు అక్కడ గాయత్రి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే భూమి ఉంది, కానీ సాగునీరు అందించుకోవడానికి బావి తవ్వుకోగలదు. కానీ ఈ సాగునీటి ద్వారా ఏమవుతుంది? ఆమెకి గాయత్రి తన భూమిలో రెండవ పంటగా గోధుమను సాగు చేయగలుగుతుంది. ఒక పంట పండించింది, నెక్స్ట్ పంట పండాలి అంటే తనకి భూమిలో నీరు ఖచ్చితంగా ఉండాలి కదా, దాన్ని తీసుకుంటుంది. ఎవరు ఇక్కడ? గాయత్రి అనేటువంటి అమ్మాయి. దాంట్లో రెండో పంటగా ఏం పండిస్తుంది? వీట్ కానీ, టమాటో కానీ, చిల్లీస్ కానీ పండిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు, సేవలు రావాలి. అంటే పరిశ్రమలు పెరగాలి, సేవలు కూడా ఎక్కువగా కావాలి. ఉదాహరణకు చాలామంది రైతులు ఏం పండిస్తారు? తృణధాన్యాలు, అంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు పండిస్తుంటారు కదా, మిల్లెట్స్, అంటే ప్యాడీ కానీ, వీట్ కానీ, మైస్ కానీ, బజ్రా కానీ ఇలాంటివన్నీ కూడా చిరు ధాన్యాలను పండిస్తుంటారు కదా. వీటిని కొనుగోలు చేసి పిండి పట్టించి ప్రాంతాల్లో అమ్మటానికి పిండి మర స్థాపించాలి.
అంతే కదా నాన్న. ఇక్కడ వాళ్ళు పండించినటువంటి పంటని బయట అమ్ముకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. అలాగే చిల్లీసు, టమాటో, వీట్ ఇలాంటివన్నీ కూడా పండినప్పుడు ఏమవుతాయి, ఎక్కువగా ఉత్పత్తిని చేస్తాం కాబట్టి వాటి కోసం కోల్డ్ స్టోరేజ్ హోమ్స్ని ఏర్పాటు చేయాలి. అంటే ఆ పంట ఈరోజు అమ్మకం కుదరదు అయినప్పుడు ఏం చేయాలి, బయట అమ్ముకోవడానికి, మార్కెట్లో అమ్ముకోవడానికి టైం అయిపోతుంది. ఆ వస్తువులన్నీ కూడా బయట ఉంటే ఏమవుతుంది, మామూలుగా పాడైపోతుంది. వర్షం రావడమో లేకపోతే తడవడమో ఇలాంటివన్నీ జరుగుతుంది. వాళ్ళ కోసం ఏం చేయాలి, కోల్డ్ స్టోరేజ్ హోమ్స్ ఏర్పాటు చేయడం వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కదా, దాంట్లో కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇలాగే అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో తేనె సేకరిస్తారు. ఎవరు, ట్రైబల్ పీపుల్. చెప్పాను కదా, ట్రైబల్ పీపుల్ ఇక్కడ తేనెను సేకరిస్తారు. ఫారెస్ట్రీ రంగం కూడా దేనికి సంబంధించిందన, అగ్రికల్చర్కే సంబంధించింది. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు తేనెను సేకరించి ఎక్కడ అమ్ముతారు, బయట అమ్ముకుంటారు. అలాగే టమాటా, మిరప, మామిడి, వడ్లు, కందులు, పళ్ళు ఇలాంటివన్నీ కూడా పరిశ్రమలను స్థాపించవచ్చు. అంటే పరిశ్రమలలో మనకి కొనుగోలు చేయడానికి వాటి యొక్క పరిశ్రమలను కూడా స్థాపించవచ్చు. ఇప్పుడు మామూలుగా మనకి ఏం చేస్తాము, మామిడి ఉన్నాయి, మామిడితో మామూలుగా ఎక్కువ పండ్లను కొని ఏం చేస్తాము, మ్యాంగో జ్యూస్ తెస్తాం కదా, మాజా ఇలాంటి వాటి కోసం ఒక ఇండస్ట్రీని స్థాపించడం. అలా దాంట్లో వల్ల ఏమవుతుంది, కొంతమందికి సర్వీస్ అంటే కొంతమందికి ఉపాధి అనేది దొరుకుతుంది. అలాగే కందిపప్పు చేయడానికి ఒక ఇండస్ట్రీ. అలాగే ఎక్కువ పళ్ళు, టమాటాలు ఇవన్నీ కూడా పాడైపోతాయి. ఇవన్నీ ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుంది, పాడైపోతాయి. కాబట్టి వీళ్ళ కోసం ఏం చేయాలి, కోల్డ్ స్టోరేజ్ హోమ్లని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, అంటే కొత్తగా ఉపాధి అవకాశాలు విచ్ కెన్ బి సోల్డ్ అవుట్. ఇక్కడే చెప్పాను, టుడే we are not only have to generate new employment opportunities. ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, యంత్రాలతో సమర్థంగా పనిచేయడంలో కూడా ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. యంత్రం అంటే చాలా, మెషిన్ అంటే కొత్తది కదా నాన్న. ఒక మెషిన్ తెచ్చి వెంబడే పని చేయమంటే మనకు అర్థం కాదు. ఆ మెషిన్లో వర్క్ చేయడానికి వాళ్ళకి ఏం చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకని టీచర్ ట్రైనింగ్ అని ఇస్తారు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ మనం ఎగ్జామ్ రాస్తాం, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మనం ఏం చేస్తాం, చదువుకొని రాస్తాం. దానికోసం పిల్లలకి ఎలా చెప్పాలి, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ క్లాసెస్ని నిర్వహిస్తారు. అలాగే పోలీస్ అకాడమీలో, తర్వాత నర్స్ ట్రైనింగ్ అని, ఇలా రకరకాల దాంట్లో అంటే ఒక్కొక్క వర్క్లో ఒక్కొక్క ట్రైనింగ్ ఇస్తారు. అంటే అక్కడ వర్కర్స్కి మెషిన్తో పనిచేసేటువంటి శిక్షణ కూడా ఇస్తారు. దాంతో ఏమవుతుంది, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా అనేక పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ద అర్బన్ ఏరియాస్, చిన్న గ్రామాల్లో, పట్టణాలు ఉంటాయి కదా, అలా అక్కడ కూడా ఏమైతే చిన్న ఫ్యాక్టరీలు స్థాపించుకోవడం, అంటే పెద్దవి కాదు, స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీస్, లార్జ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కాకుండా స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీస్ స్థాపించుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంటే అందరూ కూడా అండర్ ఎంప్లాయ్మెంట్కి రాకుండా ఎంప్లాయ్మెంట్ దిశలో పోవడానికి సరి అయినటువంటి అవకాశాలు మనము కల్పించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ నాన్న. దీంట్లో చూసుకున్నట్లయితే మనము 3 సెక్టార్స్ గురించి చెప్పుకున్నాం. లెసన్లలో 3 సెక్టార్స్ గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2లో వచ్చేసేసి ఎలా మనము ఎస్టిమేట్ చేసుకోవాలి, అంటే ఇక్కడ ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలి, తర్వాత వ్యవస్థీకృత, ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, తర్వాత భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వర్కింగ్ టు ద ఇండియన్, భారతదేశంలోని పరిస్థితులు, ఉపాధి గురించి చెప్పుకున్నాం. తర్వాత గ్రాఫ్ చూసుకున్నాము. నెక్స్ట్ భారతదేశంలో అంటే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ గురించి నేర్చుకున్నాము. తర్వాత లాస్ట్ వన్ ఏంటి, హౌ టు క్రియేట్ ద బెటర్ సిచ్యువేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎలాంటి మంచి పరిస్థితులు మెరుగుపడేలా ఉపాధి రంగాన్ని తయారు చేయాలన్నీ కూడా ఈ లెసన్లో నేర్చుకున్నాం. దిస్ ఈజ్ యువర్ లెసన్ మా. ఎనీ డౌట్స్, యువర్ క్లారిఫికేషన్ టు at 5 PM ఎప్పుడైనా కానీ మీకు ఈ క్లాస్ వచ్చిన రోజు 5 గంటలకు మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ టు ఆల్.